ఇక్కడ అమెరికాలో అంటే మనకి చదువు విపరీతమైన చదువు ఉన్నటువంటి దేశం అనుకుంటాం. అక్కడ విపరీతంగా చదువులు అంటే మనోళ్ళందరికీ అక్కడ ఉద్యోగాలు ఎందుకు వస్తే అక్కడికి వెళ్ళి ఎందుకు చదువుకుంటారు. మనకి దూరపు కొండలు నునుపు కాబట్టి వెళ్తుంటాం, ప్లస్ మనకంటే అక్కడ డాలర్ వాల్యూ ఎక్కువ కాబట్టి వెళ్తుంటాం. కాకపోతే మనకిక్కడ ఓటర్ ఐడీలకు ఎప్పటి నుంచినో సిస్టమ్ ఉంది. ఒక ఆ ఫోటోతో పాటుగా ఉన్నటువంటి పద్ధతి అంతా కూడా. దాంతోపాటు 7 రకాలైనటువంటి వాటిని అలౌ చేస్తుంటారు ఐడెంటిటీస్ కింద. కానీ అమెరికాలో ఫోటో ఓటర్ ఐడి పెట్టాలా లేదా, ఫోటో ఆధారితమైనటువంటి ఐడి ఉండాలా లేదా అన్న దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. విచిత్రమైనటువంటి వ్యవహారం. ఇట్ ఈస్ ఇల్లీగల్ ఫర్ నాన్ సిటిజన్స్ టు ఓట్ ఇన్ ఫెడరల్ ఎలక్షన్స్. The vast majority of Americans agree that photo ID should be required to vote. Why do some people in Washington oppose this simple measure to secure our elections? ఇది అక్కడ మైక్లీ లాంటి వాళ్ళు అడుగుతుంది. ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు failure to require photo ID to vote obviously makes it impossible to prove voter fraud. That is why the far left refuses to require photo ID to vote. ఇది ఇక్కడ ఓటర్ ఐడి ఫోటోతో ఉండాలన్నటువంటి అంశం మీద ఇన్ని దశాబ్దాల తర్వాత అమెరికాలో చర్చ జరుగుతుండడం విశేషం.